సీఎం రేవంత్ రెడ్డి మూడోసారి మేడిగడ్డ టూర్కు సిద్ధమయ్యారు. 2.5 ఏళ్లుగా కమిటీలు, విచారణ, పరీక్షల పేరుతో కాలయాపన చేసిన రేవంత్ సర్కార్ మళ్లీ కమిటీ పేరుతో డ్రామాకు తెరలేపింది. ఇన్నాళ్లు సోయిలోని రేవంత్ ప్రభుత్వానికి సరిగ్గా కేసీఆర్ జగిత్యాల సభ రోజునే కదలిక వచ్చింది. సీఎం మళ్లీ మేడిగడ్డకు వచ్చి మరమ్మతులు చేయిస్తాననే నాటకంపై రైతులు మండిపడుతున్నారు. గోదావరి కాంగ్రెస్ సర్కారుకు ఓ పిక్నిక్ స్పాట్ గా మారింది. పునరుద్ధరణ కమిటీ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి మరోసారి మేడిగడ్డ టూర్కు సిద్ధమయ్యారు. ఇప్పటికే టీపీసీసీ హోదాలో రాహుల్ గాంధీతో ఒకసారి, తన మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార యంత్రాంగంతో మరోసారి, ఇప్పుడు మూడోసారి మేడిగడ్డకు పోతున్నారు. విచారణ, పరీక్షల పేరుతో బరాజ్కు మరమ్మతులు చేయకుండా 2.5 ఏళ్లుగా కాలయాపన చేసిన రేవంత్ రెడ్డి రైతాంగం నుంచి వ్యతిరేకత రావడం, కరువు తరుముకొస్తుండటంతో రిపేర్లు చేసి ఉపయోగంలోకి తీసుకొస్తామని కలరింగిస్తూ మళ్లీ మేడిగడ్డ బాట పడుతున్నారు. ప్రస్తుతం కాళేశ్వరం పునరుద్ధరణ కోసం 9 మందితో కమిటీ ఏర్పాటు చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా ఎన్ని కమిటీలు వేస్తారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి బరాజు పనుల్ని ప్రారంభించడానికి రావాలే తప్ప పరిశీలించేందుకు ఇంకా ఎన్నిసార్లు వస్తారని రైతులు మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అయినా ప్రాజెక్టు గురించి అర్థం కానట్లు మళ్లీ విహారయాత్రలా టూర్ వేశారు. 2023 డిసెంబర్ 29న భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, 2024 ఫిబ్రవరి 11న సీఎం మేడిగడ్డ వద్ద పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నిర్వహించారు. ఈ టూర్లు బరాజ్ మరమ్మత్తు దిశగా సాగకపోవడం, కేవలం బీఆర్ఎస్ ను బదనం చేసేలా ఉండడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలు భగ్నం చేసి ప్రజలు, రైతులకు నిజాలు తెలియజేయాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు 2024 మార్చి 1న మేడిగడ్డ, అన్నారం బరాజుల్ని సందర్శించి రేవంత్ అండ్ బ్యాచ్ అసత్య ప్రచారాల్ని తిప్పికొడుతూ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. 2.5 ఏళ్లుగా కమిటీలు, విచారణ, పరీక్షల పేరుతో కాలయాపన చేసిన రేవంత్ సర్కార్ మళ్లీ కమిటీ పేరుతో డ్రామాకు తెరలేపింది. ఇప్పటికే రైతులు సాగు, తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతుండగా, మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన లింకుల ద్వారా గోదావరి జలాలు ఎగువకు తరలివెళ్తున్నాయి. ఇక కాళేశ్వరమే కరువుకు ప్రత్యామ్నాయమని భావించిన సర్కార్ తన తప్పును ఒప్పుకోకుండా కాళేశ్వరం పునరుద్ధరణ కమిటీని 9 మందితో ఏర్పాటు చేసింది. ఇన్నాళ్లు సోయిలేని రేవంత్ ప్రభుత్వానికి సరిగ్గా కేసీఆర్ జగిత్యాల సభ రోజునే మేడిగడ్డ టూర్ పెట్టుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.